టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభతో సత్తా చాటేందుకు టీడీపీ సిద్ధమైంది. విజయనగరం జిల్లా భోగాపురం దగ్గరలోని పోలపల్లిలో యువగళం నవశకం పేరుతో నిర్వహిస్తోన్న సభకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో టీడీపీ జనసేన కార్యకర్తలు తరలి రానున్నారు. 110 ఎకరాల స్థలంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు 6 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. యువగళం నవశకం సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరగనుంది. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు అందుబాటులో ఉన్న వాహనాలతో సభా ప్రాంగణానికి బయలుదేరుతున్నారు. ప్రైవేటు బస్సులు, లారీలు, కార్లు, ఇతర వాహనాల్లో టీడీపీ అభిమానులు సభా స్థలికి చేరుకోనున్నారు. 8 అడుగుల ఎత్తు, 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో వేదిక సిద్ధమైంది. వేదికపై 600 మంది ఆసీనులు కానున్నారు. సభ వేదిక ఎదురుగా వీఐపీలు కూర్చుంటారు. సభ వీక్షించేందుకు కుర్చీలు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే భారీ సంఖ్యలో ప్రజలు సభ దగ్గరకు చేరుకున్నారు. ప్రస్తుతం సభాస్థలి దగ్గర నుంచి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఇవాళ మొదటిసారి ఒకే స్టేజ్ పైన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఉండబోతున్నారు. సో వాళ్ళ ప్రసంగం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అరుణ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం ముగింపు సభ ఇక్కడ జరగబోతుంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. వేలాది మంది కార్యకర్తలు ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటున్నారు. కరెక్ట్ గా మధ్యాహ్నం 3 గంటలకి ఇక్కడికి చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ రాబోతున్నారు. భారీ కటౌట్లు కూడా అక్కడ మనకి నందమూరి బాలకృష్ణ, అదే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కటౌట్ ఇటువైపు ఉన్నాయి. ఇటువైపు కూడా భారీ అరేంజ్మెంట్స్, బెలూన్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే టీడీపీ ఎన్నికల శంకారావంలో భాగంగా ఈ సభ జరగబోతుంది. ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రసంగం ఎటువంటి ప్రసంగం ఉండబోతుందని అందరికి కూడా ఆసక్తి ఉంది. అయితే ఇక్కడ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. రవీంద్ర గారు, ఈ మీటింగ్ ప్రత్యేకత ఏంటి? ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు? ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి పాల్గొంటున్న మొదటి సభ ఇది. ఎటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావచ్చు, టీడీపీ కేడర్కి, జనసేన కేడర్కి మెసేజ్ ఏ విధంగా ఇవ్వబోతున్నారు? యువ నాయకుడు నారా లోకేష్ గారు జనవరి 27వ తారీఖు కుప్పం నుంచి ప్రారంభించినటువంటి యువగళం పాదయాత్ర ప్రధానంగా ఆ రోజు మరి రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాలుగా ఈ అరాచక ప్రభుత్వం మహిళని, మరి అన్ని వర్గాల్ని, మరి రైతుల్ని, మరి అన్ని వర్గాల్ని కూడా పూర్తిగా మరి భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి. నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి యువతకి, రైతుకి, మహిళకి, అన్ని వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి మేమున్నాం అండగా అని చెప్పి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసుకుంటూ రావడం జరిగింది. ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన చూసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అక్రమ కేసులు పెట్టారు, దాడులు చేశారు, దౌర్జన్యాలు చేశారు. నుంచున్నటువంటి స్టూళ్లు కూడా లాగేసి సభలు నిర్వహించుకోకుండా నానా రకాలుగా కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా లెక్క చేయకుండా ఆయన పాదయాత్ర చేసుకుని విశాఖపట్నంలో నిన్న ముగించుకోవడం జరిగింది. బహిరంగ సభలో పాల్గొబోతా ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన అక్రమంగా పెట్టినటువంటి అక్రమ కేసులో 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉండి మొట్టమొదటిసారిగా బహిరంగంగా ఒక సభలో పాల్గొనేటటువంటి సభ ఈ వేదిక కాబోతోంది. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన కలిసి ముందుకెళ్లబోతోందని ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సభలో పాల్గొబోతున్నారు. కాబట్టి ఒక ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి సభగా ఇవాళ 5-6 లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. ప్రభుత్వం అనేక రకాలుగా అడ్డంకాలు సృష్టించిన, ఇవాళ బస్సులు ఇవ్వకుండా చేసిన ట్రాన్స్పోర్టేషన్ కోసం, అదేవిధంగా వేదికని ఏర్పాటు చేసుకోకుండా ఆంధ్ర యూనివర్సిటీని ఇవ్వకుండా చేసిన, ఇక్కడ పెట్టుకున్న అనేక ఇబ్బందులు సృష్టించిన లెక్క చేయకుండా ఇవాళ తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఈ సభా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ వేదిక నుంచి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నటువంటి ప్రకటన కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నిరాశ నిస్పృహలతో ఈ రాష్ట్రం ఏమైపోద్దని భయంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ వేదిక ద్వారా ఒక ధైర్యాన్ని, భరోసా ఇస్తూ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఖాయం అనేది ఈ సభ ద్వారా తెలియజేయబోతున్నారు. అరుణ, ఇక్కడ మొత్తం కూడా చూస్తుంటే కనుక ఈ నాయకులంతా అభిప్రాయపడుతున్నారు. ఈ రోజు చాలా కీలకమైన సమావేశం లాగా మనకి కనిపిస్తుంది. కానీ ఇక్కడ స్టేజ్ చూస్తే కనుక 600 మంది, మొత్తం కూడా ఇక్కడ 600 మందికి చైర్స్ ఏర్పాటు చేశారు. 600 మందిలో వీరిలో కూడా జనసేనకు సంబంధించిన నేతలు కూడా ఇక్కడ భారీ ఎత్తున హాజరవబోతున్నారు. స్టేజి మీద వారికి కూడా భాగస్వామ్యం ఉందని చెప్తున్నారు. చంద్రబాబు, అదేవిధంగా లోకేష్, పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ కూడా వస్తున్నారు. ఖచ్చితంగా 3 గంటలకి ఇక్కడికి సభ ప్రారంభం అవుతుంది. వీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఒక ఎన్నికల శంకారావం లాగా టీడీపీ, జనసేన భావిస్తున్నాయి.
టీడీపీ జనసేన ఏ విధమైన భరోసా ఇవ్వబోతుంది, ఏ విధంగా చేయబోతుంది అనే అంశాల గురించి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఒక బహిరంగ సభ రాయలసీమలో ఉండబోతుంది. ఆ సభ గురించి కూడా ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అరుణ, రవిచంద్, ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ పరంగా ఇబ్బంది పెడుతోంది అంటోంది. మరి అక్కడ భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అంటే అరుణ, ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ పోలీసు విధంగా చూసుకుంటే కనుక భద్రత స్టేజీలో మొత్తం కూడా చెకింగ్ ఇంతవరకు పర్లేదు, కానీ బయట కొంత తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు వాలంటీర్లే 900 మంది ఇక్కడ మొత్తం కూడా ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. పోలీసు అయితే కొంత అంత కనిపించడం లేదని చెప్పవచ్చు. స్టేజీ వరకు కూడా Z+ సెక్యూరిటీ కాబట్టి చంద్రబాబు కొంత చెకింగ్లు అన్ని చేశారు. కానీ ఇక్కడ మొత్తం కూడా వాలంటీర్లు మాత్రమే అన్ని కూడా చేసుకుంటూ ఉన్నారు. 900 మంది వాలంటీర్లు మొత్తం కూడా ఇక్కడ భద్రత కావచ్చు, విఐపీలు కావచ్చు, అన్ని కూడా ఇక్కడ గ్యాలరీలు కూడా మనకు కనిపిస్తున్నాయి. 50,000 చైర్స్ మొత్తం కూడా వేశారు. మొత్తం కూడా 50,000 చైర్స్ వేశారు. మిగిలినంతా కూడా నిలబడి చూడాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా ఇది 110 ఎకరాల గ్రౌండ్. మొత్తం కూడా ఇక 110 ఎకరాల గ్రౌండ్ మొత్తం కూడా మొత్తం 50,000 కుర్చీలు వేశారు. 6 లక్షల మంది పబ్లిక్ వస్తారని వీరు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి 5 ట్రైన్స్ విజయనగరం రైల్వే స్టేషన్కి వచ్చాయి. మొత్తం కూడా వీరంతా కూడా మరి కాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. 3 గంటలకి ఖచ్చితంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడికి మీటింగ్ చేరుకోబోతున్నారు. ఆయన మరి కాసేపట్లో విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ కూడా మరి కాసేపట్లో విశాఖ రాబోతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ కూడా వచ్చి ఉన్నారు. నారా లోకేష్ కూడా ఈ దగ్గరలోనే ఉన్నారు. అందరూ కూడా ఖచ్చితంగా 3 గంటలకి ఇక్కడికి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అరుణ, రైట్ రవిచంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.